గత 6 రోజుల నుండి ఈరోజు 7వ రోజు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి పుట్టినట్లు కూడా లేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారో ఏ కొత్త డిమాండ్ లేదు వాళ్ళు అడిగే దాంట్లో. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తా అని చెప్పి చేయడం జరిగింది. ఏం చేయడం జరిగింది? దాంట్లో ఒక కిరుకు స్టాండింగ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్టిజన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. ఈ వివక్ష ఎందుకు? రెగ్యులర్ చేసినప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వీరికి కూడా రావాలి. వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్లో కష్టపడేది వీళ్ళే. విమర్శించడం లేదు. ఆఫీస్లో కూర్చున్న వాళ్లకు, గ్రౌండ్లో కష్టపడే వాళ్లకు స్టాండ్ ఆర్డర్ ఇచ్చి వేతనంలో వ్యత్యాసం, విద్యార్థులను బట్టి వారి సీనియారిటీని బట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో మాకు కూడా రావాలని, మాకు కూడా కలగాలని అనేక సంవత్సరాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గత 2.5 సంవత్సరాల క్రితము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి స్టాండింగ్ ఆర్డర్ని రెగ్యులర్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, కొత్త హామీలు కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఎండనక వాననక ప్రజల కోసం కష్టపడుతున్నా స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిన మీరు ఎంప్లాయీస్కు రెగ్యులరైజ్ చేసి అందరికీ సమానమైన జీతాలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. తప్పకుండా నిన్న మీరు ఇచ్చిన మెమోరండం నా లెటర్తో దాన్ని జత చేసి 2 రోజులలో నేను బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి గారికి నేను అందజేస్తా. ఎండాకాలంలో వారు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైంది. తప్పకుండా వారి డిమాండ్లు నెరవేర్చాలని నా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తూ మీరు చేస్తున్న ఈ సమ్మెకు మా వంతు పూర్తి సహకారం ఉంటుందని